మళ్ళీ ఒత్తి పలికావు. మళ్ళీ క్షమించాలి. అయ్యో పర్లేదులే నాన్న. ఈ సందర్భంలో నా తాతగారు చెప్పిన ఒక చిన్న పద్యం వదలాలనిపిస్తుంది. వదలమంటారా? వదిలమ్మా. అది కొంచెం పక్కన పెట్టండి. ఇలా రండి, కూర్చుందాం. రండి. పద్యం బాగా పెద్దదండి, నిలబడితే కాళ్ళు నొప్పిస్తుంది కదా అని. కూర్చోండి. వీడెప్పుడు మా ఇంట్లో వచ్చి పడతాడు. అసలు ఈ పని పాట ఏం లేదనుకుంటా. రోజుకు ఒక గిటప్ వేసుకొని వచ్చేస్తాడు. మొదలెట్టమంటారా? స్టార్ట్ చేశాడు. సరే నాన్న. సీత ఓ సీత, నీ మావ దశరథ మహారాజు చెప్పింది ఏంటంటే, సీత ఓ సీత, రాముడు వేటకు వెళ్తున్నాడు కూడా వెళ్ళమ్మా అంటే, రామా ఓ రామా అని వస్తున్నా ఆగని కూడా వెళ్ళిందంట. మరి మా తాత ఆ దశరథ మహారాజ్ స్థానంలో ఉండి ఈ కాలం అమ్మాయిల గురించి తను పోయే కాలం ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? సీత ఓ సీత, నీ రాముడు బయటికి వెళ్తున్నాడు కూడా వెళ్ళమ్మా అంటే, రామా ఓ రామా, పిల్లడానికి రెఫరెన్స్ ఎందుకు, నేను రాను పో అన్నాడు.